హాయ్ ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో ఆలూ కర్రీ ఎలా వండాలో తెలుసుకుందాం. ఫస్ట్ మనం ఒక కడాయి పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకొని జీలకర్ర వేసుకొని అందులోకి ఆనియన్స్ గ్రీన్ చిల్లీస్ వేసుకొని అవి కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఆగాలి. అవి తర్వాత మనం అందులోకి తగినంత కరివేపాకు వేసుకొని దానిని కూడా అందులో కలిసేటట్టు కలుపుకోవాలి. అవి మంచిగా గోలిన తర్వాత అందులోకి మనము అల్లం వెల్లిపాయ పేస్ట్ అందులోకి వేసుకొని ఆ అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా అందులోకి కరెక్ట్ తగినంత వేసుకొని కలుపుకోవాలి. తర్వాత మనం ఒక చిటికెడంత పసుపు కూడా వేసుకొని దాన్ని అక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు కలుపుకోవాలి అడుగంటకుండా. అవి కలుపుకున్నాక అందులోకి మనం కట్ చేసుకున్న ఆలు ముక్కలు వేసుకోవాలి. అవిటిని కూడా మనము అడుగంటకుండా కలుపుకోవాలి. అవి కరెక్ట్ మంచిగా కలుపుకోవాలి. అవన్నీ పసుపు అవన్నీ కరెక్ట్ అవన్నిటికీ అంటేలాగా కలుపుకోవాలి. తర్వాత మనం దాని మీదకి ఒక ప్లేట్ పెట్టేసుకొని అందులోకి కొన్ని వాటర్ పోసేసుకోవాలి. అక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు వాటర్ పోసేసుకోవాలి. అట్లా మనం ఒక 5 to 10 minutes అది పక్కకు ఉంచుకోవాలి. అక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు కరెక్ట్ మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం అందులోకి వేయాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేయాలి. అది అడుగంటకుండా కలుపుకోవాలి. మనం ఇప్పుడు దానికి తగినంత కారం, ఉప్పు, గరం మసాలా వేసుకోవాలి. తగినంత వేసుకోవాలి. మీకు ఎంత నచ్చితే అంత తగినంత వేసుకోవాలి. మనము ఇంట్లో తయారు చేసుకున్న గరం మసాలా వేసుకోవాలి. అవన్నీ కూడా మంచిగా ఆలూ కర్రీలో మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. అవన్నీ ఆ మసాలాలన్నీ ఆ కర్రీకి కరెక్ట్గా మీరు తగినంత వేసుకోండి. మళ్ళీ మనం మూతలో పెట్టిన వాటర్ ఉంటాయి కదా, అవి అందులో పోసుకొని మంచిగా నీట్గా కలుపుకోవాలి. తర్వాత మనం కొన్ని నిమిషాలు పక్కకు పెట్టుకోవాలి. అలాగే ఇప్పుడు అది మంచిగా బాయిల్ అవుతుంది. తర్వాత మనం ఇప్పుడు దానిలో కొత్తిమీర వేసుకొని మంచిగా కలుపుకోవాలి. అప్పుడు మన ఆలూ కర్రీ దాదాపుగా రెడీ అవుతుంది. కలుపుకున్న తర్వాత మనం ప్లేట్లో సర్వ్ చేసి తినాలి. అంతే. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.